రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు. పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజం లో పనిచేసినప్పుడు చూడలేదు. భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు కానీ పొద్దులేసే డిజిటల్ మీడియాలో కనబడతాయి. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దులేమగానే అన్ని యూట్యూబ్ ఛానళ్లలో తిప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పు అనిపించింది చాలా మంది. కానీ నిన్న వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినామని చెప్పింది, వాళ్ళ చెల్లెనే చెప్పింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు, నన్ను చేసిర్రు, ఆఖరికి ఆ ఇంటికెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే. నిన్న ఆమె చెప్పింది కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తారు అని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. ఆ పెయిడ్ బ్యాచ్ అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తాను. కవితకి ఇలా కడుపులో వచ్చినట్టు కనబడుతుంది, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరని కొంతమంది రిమాండ్ చేసి తప్పుడు కేసులు పెట్టిరు. 30 మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు, కానీ 30 యూట్యూబ్ ఛానళ్లకు జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్ లో ఉన్నాడు కేటీఆర్. దానికి ఆయనకు తెలుసు ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది, జైల్లో పెడుతుంది. పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు. విదేశాలలో పెట్టుకుని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉన్నాయి. ఎలుక కలుగులో దాక్కుని ఏదో అనుకుంటదంట, నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడు, పొగెట్లా పెట్టాలి, ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి, బయటకు వచ్చిన ఎలుకను బోన్లు ఎట్లా పెట్టాలి అనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు, ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా.